అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఈరోజు సోయా చంక్స్ గోంగూర కర్రీ చేసి చూపిస్తాను. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, ఒక 100 గ్రామ్స్ సోయా చంక్స్ తీసుకున్నాను. దానికి ఒక 4 పచ్చిమిర్చి, ఒక టొమాటో సరిపోతుంది. గోంగూరని శుభ్రంగా కడిగేసి దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. దానిలోకి ఒక 2 పచ్చిమిర్చి, ఒక టొమాటో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించి దానిలో ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి. అంటే ఆయిల్ వేసుకోకూడదు, జస్ట్ అది ఉడకడానికి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలన్నమాట. కొంచెం బాగా మసలాలి, ఉడికిపోవాలి. ఆ నీరు కొంచెం ఇంకిపోయిన తర్వాత అప్పుడు పక్కన పెట్టేసుకోవాలి దాన్ని. తర్వాత ఈలోపు బాగా మసిలిన వాటర్ తీసుకుని దానిలో సోయా చంక్స్ వేసుకుని ఒక 2 సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత డ్రైన్ చేసేసి కూల్ వాటర్లో వేసేసుకోవాలి. వేసుకుని గట్టిగా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. సోయా చంక్స్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి. అది మనం ఒక 100 గ్రామ్స్ చికెన్ తీసుకుంటే మనకి 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రామ్స్ మటన్ తీసుకుంటే 21 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. కానీ సోయా చంక్స్ 100 గ్రామ్స్ తీసుకుంటే 50 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. అంత ఎక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజ్ అంత ఇష్టం లేని వాళ్ళైనా సరే ఆ ప్లేస్లో ప్రోటీన్ కావాలనుకుంటే సోయా చంక్స్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఒక గిన్నె తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకుని కొంచెం పసుపు, అవి వేగిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అప్పుడు మనం సోయా చంక్స్ పిండేసుకుని పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసి కలుపుకోవాలన్నమాట. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అంతా సోయా చంక్స్కి పట్టేలాగా సిమ్లో పెట్టుకుని, మన సోయా చంక్స్ వేసేసిన వెంటనే మనం వేసిన నూనె అంతా అవి పీల్చేస్తాయి అన్నమాట. అందుకని దగ్గరుండి అడుగంటకుండా మందం గిన్నె పెట్టుకొని మనం కదుపుకుంటూ ఉండాలన్నమాట. కదిపి మూత పెట్టి కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ సోయా చంక్స్ పట్టేలాగా ఉంచుకుని తరువాత మనము మిక్సీ గ్రైండ్ చేసుకున్నాం కదా గోంగూర పేస్ట్, ఇది మొత్తం అప్పుడు 2-3 సెకండ్స్ తర్వాత అప్పుడు మనం గోంగూర పేస్ట్ వేయాలన్నమాట. దీనిలో గోంగూర పేస్ట్ వేసిన తర్వాత అప్పుడు మనము దానిలో కొంచెం కారం కూడా వేసి కారము, ఉప్పు అవన్నీ చూసుకోవాలి. ఇలా కొంచెం దానికి పట్టింది కదా, కొంచెం అట్లా నీరు కూడా వచ్చింది చూడండి. ఉప్పు వేసాం కదా లైట్గా, ఎక్కువ వేయొద్దు, అవి పట్టేసి ఉప్పగా అయిపోతుంది. కొంచెం వేసుకోవాలి, లాస్ట్లో చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసేయాలి. గోంగూర పేస్ట్ వేసిన తర్వాత వెంటనే వాటర్ కొంచెం, మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇది సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అనుకుంటే ఇలా ఉంచేసి కొంచెం కారం, గరం మసాలా, కొత్తిమీర వేసి దింపేసుకోవచ్చు ఒక 5 మినిట్స్లో. కానీ నాకు మా ఇంట్లో కొంచెం గ్రేవీ బాగా తింటారు, సో అందుకోసం నేను కొంచెం వాటర్ వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం కారం వేసాను అనమాట. కారం వేసి కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 సెకండ్స్ అలా ఉండనించి, కారం వేసిన తర్వాత వెంటనే వాటర్ వేయకండి. కొంచెం అది కూడా పట్టేంత వరకు, ఆ పచ్చివాసన పోయేంత వరకు అట్లా కొంచెం ఉండనిచ్చి తరువాతే వాటర్ వేయాలన్నమాట. నేను వాటర్ వేసే ముందు మళ్ళీ ఒక్కసారి కారం చూస్తే నాకు కారం సరిపోయినట్టు లేదు, సో అందుకోసం ఇంకొంచెం కారం వేసి ఒక 2 సెకండ్స్ అలా ఉంచి తర్వాత వాటర్ వేసాను అనమాట. ఇలా 2 సెకండ్స్ ఉంచిన తర్వాతే వేయాలి. వెంటనే వేస్తే పచ్చివాసన ఉంటుంది కారము. సో ఇప్పుడు కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ వేసాను అనమాట. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళే వాటర్ వేసి ఉడికించుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు చక్కగా అలానే ఉంచేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఎలాగో ఉడకబెట్టిన గోంగూరే కాబట్టి పచ్చి వాసన ఏమి ఉండదు. సో నేను కొంచెం గ్రేవీ కావాలని కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి తర్వాత మనకి కావాలన్నప్పుడు తర్వాత కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసి దించేసుకోవచ్చు అనమాట. ఈ గోంగూరలో కూడా మనకి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మళ్ళీ మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ మెనోపాజ్ టైంలో మనకి లేడీస్కి చాలా మంచిదండి ఇది. ఈ సోయా చంక్స్ చాలా మనల్ని కొంచెం ఒకలాంటి ఉంటుంది కదా సఫరింగ్ మనకి మెనోపాజ్ టైంలో, అదంతా తగ్గిస్తుంది అనమాట సోయా చంక్స్.
సో కంపల్సరీ ఈ కర్రీని వీక్లీ ట్వైస్ తినండి, చాలా మంచిది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకుంటారండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉంటానండి, మళ్ళీ కలుద్దాం.